ఈ భూమి మీదకి ఖాళీ చేతులతోనే వచ్చాం, ఖాళీ చేతులతోనే వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చాక నాది, నేను, నా వారు, నా ఇల్లు, నా కారు, నా భూమి, నా పిల్లలు, నా భార్య, నా భర్త అని మోహంలో పడిపోతున్నావు. నిజానికి మాట్లాడితే భార్య పిల్లలు నీతో రాలా, నీతో పోరు. వారితో ఇక్కడ ఉన్నంత మట్టుకే గాని సంబంధం దాటి వెళ్ళిపోయామా ఇంకెప్పుడు కూడా కలవరు. నాది నేను అనుకుంటున్నావే, ఏది నీదైతే ఏం తీసుకెళ్తున్నా? నీ జన్మ కూడా నీకు తెలవదు. అందంగా ఉండాలనుకుంటావు, డబ్బు కావాలనుకుంటావు, సుఖంగా ఉండాలనుకుంటావు, లేకపోతే నేను పురుషుడినైతే బాగుండేదే, లేకపోతే నేను స్త్రీనైతే బాగుండేదే అని ఇలా ఎన్నో అనుకుంటావు. కానీ ఏది కూడా నువ్వు అనుకున్నట్టు కాదు. నీదేంటి అసలు ఇక్కడ? పొలంలో విత్తనాలు ఒక బస్తా పెడితే 50 బస్తాలు తెచ్చుకుంటున్నావు. అవి నువ్వు తయారు చేస్తున్నావా? గాలిని తయారు చేసావా? నీరుని తయారు చేసావా? కట్టెల్లో అగ్నిని ఏమన్నా నువ్వు తయారు చేసావా? అలాగే జీవించడానికి నువ్వు ఏమేమి ఉపయోగిస్తున్నావో వాటిల్లో ఒక్కడు కూడా చేయలేదే. ఇవన్నీ పక్కన పెడితే ఆఖరికి నేను అనుకొని చేస్తున్నావా ఈ శరీరం కోసం? ఆ శరీరాన్ని కూడా ఒకరోజు ఇక్కడే వదిలిపెట్టి వెళ్తావు. అంటే ఈ సృష్టిలో ఏది నీది కాదు. నీ దగ్గర నీది అనేటటువంటిది ఒక్కటి మాత్రమే ఉంది, అదే అహంకారం. ఈ అహంకారంతోనే నీది కాని వాటిని నాయి అనే అహంకారంతో ఉండటమే అజ్ఞానం. ఎప్పుడైతే ఇదంతా భగవానుడి సృష్టి, ఈ భవసాగరంలో నేను ఒక నీటి బుడగని, అంటే నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది? 1 నిమిషం. అలాగే అనంతమైనటువంటి కాలచక్రంలో మన జీవితం ఒక నీటి బుడగ లాంటిది అనే జ్ఞానాన్ని కానీ తెలుసుకుంటే, ఈ అహంకారాన్ని వదిలేసినప్పుడు నీవు శాశ్వత తత్వాన్ని పొందుతావు. జై శ్రీరాధే.